రెండోసారి బాధ్యత వహించిన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు, రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ గారు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఆనాడు వరదలలో హైదరాబాద్ మునిగి ఈ ప్రాంతంలో కార్లు, ఆటోలు, సైకిల్ మోటార్లు, పేదవాళ్ళ ఇళ్లల్లో ఉండే టీవీలు, ఫ్రిడ్జులు, నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆనాడు నీట మునిగినాయి. ఆ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, మీకు కారు పోతే కారు ఇస్తాం, ఆటో పోతే ఆటో ఇస్తాం, సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటార్ ఇస్తాం, మీ ఇళ్లల్లో మునిగిపోయిన వంట సామాగ్రితో సహా టీవీలు, ఫ్రిడ్జులు కూడా అన్నీ మేము కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని అడిగి నిధులు తీసుకొచ్చి హైదరాబాదు నీట మునిగిన బాధితులను ఆదుకుంటాము అని చెప్పి బండి సంజయ్ గారు ప్రచారం చేసిండ్రు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వాటిని ఆమోదించారు. ఈనాటి వరకు వీటి ఊసే ఎత్తలేదు. ఆనాడు ముంపుకు కారణమైన మూసీ ప్రక్షాళన కోసం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి మూసీని పునరుద్ధరిస్తాం, మూసీని ప్రక్షాళన చేస్తామనే హామీ కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడి ఓటర్లకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నమ్మి దాదాపుగా 150 కార్పొరేటర్లు హైదరాబాద్లో ఉంటే భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 50 మంది కార్పొరేటర్లను 1/3 ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు బండి సంజయ్ గారు ఇచ్చిన బండి పోతే బండి, ఆటో పోతే ఆటో, లేకపోతే సైకిల్ మోటార్ పోతే సైకిల్ మోటారు ఇస్తా అని చెప్పి ఎన్నికల తర్వాత అడిగితే మీకు అందరికీ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ద్వారా మీకు ఇవన్నీ వస్తాయని ఆయన ఉచిత సలహా ఇచ్చిండ్రు.